మా లక్ష్మి గారు వ్యామోహత సైతరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితాయోతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్మయానాం ఆద్యస్య నకులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్తరామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగేంద్రం కురికేశ చంద్ర జలదిం గోవింద పూరాధిపౌ భట్టార్యం నిగమాంతయోగ జగదాచార్యో సవిష్ణుద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమనకోలేశ దేవాధిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వాగమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవాదిరాసే వేదాద్య సారామృత పౌరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామన సోనవే యత్కటాక్షణ లక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సోనవే సంసార భోగి సందర్శ జీవ జీవాతవే నమః శ్రద్ధపద్యే శరణాంబుజం సంసారార్ణవ సంబంధజంతు సంసార పోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దేభక్త్యాది గుణార్ణవం యతేంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం శ్రీరంగ సింహ గిరిదేశక పాద సేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సత్శిష్యం రేవర్లు మాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంసరయే దేవి దీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధం శ్రీశతకోపవాङ्మయం సహస్ర శాఖోపనిషత్ సమాగమం నమామ్యం ద్రావిడ వేద సాగరం திருவழுநாடென்னும் தென்கொரு என்னும் மறுவினியவன் பல்லர் என்னும் மறுமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் செந்தையாய் நெஞ்சே தெளிந்தோ மனத்தாலும் வாயாலும் மண் குருகூர் பயனும் எனத்தாரை எல்லாதிரையேன் தனத்தாலும் வேதம் குறைவிலை நந்தை சரகோபன் பாதங்கள் யாமனையை பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுசமர்தன் வாய்ந்த மலர்பாதம் வணங்குகின்றேன் வாய்ந்த பெரும் சீரார் சரகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெறா வாந்தைகளும் சோலை முதலிரங்கள் வன் புகழ்மேல் ஆண்ட தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடகோபன் மயம்பால் வளத்தை தத்தாய் இராமானுசன் மெத்தவரை நிலையம் மெய்யாமயர் நிலையம் தக்க நெறியும் தடையாது தக்கையலும் உழ்வினையும் வாழ்வினையும் ஓதங்குருவை என்போம் யாழினி செய்வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మా పామడపాటి లక్ష్మి గారు, లక్ష్మీ ప్రసన్న గారు ఎంత ఆనందాన్ని కలిగిస్తున్నారో ఒకరికి కాదు 1000 మందికి 1000 మందికి మీరు ఇంత దివ్యానందాన్ని కలిగిస్తున్నారు. అతను అన్నట్లుగా ఇలా మొదలుపెట్టి ఇలా చూసి అయ్యేటప్పటికి ఎక్కడ తడబాటు కాదు, అసలు ఆ వేగం ఏమిటో ఎంత చక్కగా చెప్తున్నారో. ఆచార్య పరంపర స్థాపన ధన్యమైంది తల్లి. ఇది మరింత మందికి ప్రేరణ కావాలి అని, ఎంతో మంది ఈ మార్గంలోకి రావాలి అని నమ్మాడు వాళ్ళని ప్రార్థిస్తూ మనం ఒకసారి అప్రాచార్య స్వామి వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చక్కగా నేర్పిస్తున్నారు. బాగుంది, చాలా అభ్యాసం చక్కని అభ్యాసం చేయిస్తున్నారు. మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఒక్కసారి చెప్పుకోవాలి కాబట్టి మేము కూడా అవకాశాన్ని ఆచార్యుల వారి సమయంలో తీసుకున్నాను అనేది భావించండి. ఓకే ఓకే కాలక్షేపం ఈరోజు చేయకుండా ఉండడం అందుకంటే అనుగ్రహించినటువంటి
తిరువరుత్తంలో 4 పాసురాలు పూర్తి చేసుకున్నాం. దాన్ని కూడా చక్కగా చదివేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తిరువాయిమొഴി అంటే లోక ప్రసిద్ధంగా అందరూ చదివేస్తారు, కానీ తిరువరుత్తాన్ని అందరూ ఇలాగా అభ్యాసం చేయడం అనేటువంటిది కూడా మన గోష్ఠి చేసుకున్నటువంటి ఒక భాగ్యం. అందులో మనం 5వ పాసురంలోకి వచ్చాం. 4 పూర్తి చేసుకుని 5వ పాసురాన్ని ముందుగా అనుసంధానం చేసుకున్నాం. பனிப்பியல்வாக உடைய தன்வாடை இக்காலம் இவ்வூர் பனிப்பியல் எல்லாம் தவிர்ந்தெருவேசும் அந்தண்ணன் தோழ்வாய் பனிப்புயல் சோரம் தடங்கண்ணி மாமை திறத்து கொலாம் பனிப்புயல் வண்ணன் செங்கோல் ஒரு నాన్రు తడావియదే. ఇది ఇందులో మామూలుగా ఒక కవిత్వం చెప్పేటప్పుడు కవిత్వం చేత ప్రతిపాద్యుడైన దైవాన్ని వర్ణించడం ఒక ఎత్తు, ఆ వర్ణించే విధానం పొయటిక్ ఎక్స్ప్రెషన్ ఒక ఎత్తు. అంటే కవి యొక్క వైభవం ఒక ఎత్తు, ఆ కవి చెప్పేటువంటి పెరుమాళ్ళ వైభవం ఒక ఎత్తు. మనం 2 వైపులా కూడా కొంచెం దర్శించుకుంటూ వెడితే నమ్మాళ్ళవార్లు వైభవాన్ని, పెరుమాళ్ళు వైభవాన్ని ఎక్కడెక్కడ ఎలా చెప్పారు చెప్పుకుంటున్నాం. ఇందులో కవితాపరమైనటువంటి అందాన్ని కూడా ఎంత బాగా చెప్పారో చూడండి. ఈ పాసురంలో పనుప్పు ఇయల్లాగా ఉడయ్య తన్వాడై, వాడై ఉందండి, చల్ల గాలి ఉందండి. గాలికి ఒక లక్షణం ఉంది, ఏమిటది? చల్లబరచడే స్వభావము. మామూలుగా పంచభూతాలు ఉన్నాయి, పృథివ్య తేజో వాయు ఆకాశాలు. ఇందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం ఉంది. గంధవతి పృథివీ, పరిమళ భరితముగా ఉండడం అనేటువంటిది భూమికి ఉండేటువంటి లక్షణము. ఇలాగా ఒక్కొక్క దానికి 5టికి 5 లక్షణాలు చెప్పారు. అందులో గాలికి ఉన్న లక్షణం ఏమిటంటే చల్లగా వీచి ఈ హృదయానికి గాని శరీరానికి గాని ఆనందాన్ని కలిగించేటువంటి గుణం గాలి యొక్క లక్షణం. అలాంటి గాలి ఇప్పుడు ఏమైందంటే ఈ ఊరిలో అంటే పరాంకుశ నాయకు వేంచేసి ఉన్నటువంటి తిరుక్కురుగూరులో పనిప్పు ఇయ్యల్వు ఎల్లాం తవిరందు, చల్లబరచడం అనే గుణాన్ని మర్చిపోయింది కండి. గాలి తన పనేదో తాను మర్చిపోయింది ఆ సేవలో. అంటే పంచభూతాలు కూడా తమ తమ ప్రవృత్తులని మర్చిపోతున్నాయి అని చెప్తున్నారనమాట. మరి ఏం చేస్తుందండి? ఎరివేశం వేడిగా వస్తోంది. మనకి వేసవి కాలంలో గాడుపుల గాలి ఉంటుందే, అలా వస్తోందిటండి. పోనీ పుయల్ వన్నన్, స్వామి ఎలాంటి వాడండి? నీల మేఘ శ్యాముడు. ఎందుకని నైల్యంతో పోలుస్తాం? రోజు చెప్పుకుంటున్నాం. లోపల నీరు ఉండడం వల్ల రంగు, లోపల కటాక్షం ఉండడం వల్ల ఆయన కటాక్షం అనే వర్షాన్ని భక్తుల మీద ఆయన ప్రసరింపచేస్తూ ఉంటాడు. సెంగోల్, ఆయన ఆజ్ఞ ఎప్పుడూ మారదండి. వరుణాంధ్రుతడా వియదు, ఆయన ఆజ్ఞ కూడా మారిపోతోంది. 2 విషయాలు చెప్పారు. గాలి దాని ప్రవృత్తిని మార్చేసుకుంది, పెరుమాళ్ళు ఆయన ప్రవృత్తిని మార్చేసుకున్నారు. తన్నం తుళాయి, అందమైన పరిమళ భరితమైన చక్కటి తులసి. పని పుయల్ సోరం, ఆ తులసి వర్షపు కణాలు గల మేఘాన్ని, అంటే ఒక్కసారి నీరు అలా పడితే ఏ చిన్న మొలక అయినా సరే పులకరించి తనలో ఉన్న శక్తిని ఒక చెట్టుగా మొక్కగా అది వృక్షంగా పరిణతి చెందడానికి ఉపయోగపడినట్లుగా ఇక్కడ కన్నీరు అనే వర్షం అండి. పరాంకుశ నాయకి స్రవించేటువంటిది కన్నీరు అనేటువంటి వర్షం. తడకన్ని, అది విశాలమైన నేత్రాలు, ఆ నేత్రాలే మేఘాలు. మేఘాలలోంచి కన్నీరనే జలం పడుతోంది. మామై తిరత్తు కొల్లామ్మ, ఇది ఈ ఆళ్వారి నాయకి యొక్క దేహపు రంగుని కూడా మార్చేస్తోంది. దేహం రంగు మార్చడం ఏమిటండి? వెలవెలపోవడము అంటారు చూడండి ఒక మాట. వెలవెలపోవడము అంటే తెల్లగా పాలిపోవడం అన్నమాట.
ఆనందం లేనప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు పెదాలు గాని, మొహము గాని, శరీరము గాని వెలవెలపోవడం అనేటువంటి ఒక లక్షణం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనకి విశ్లేష దశని చెప్తున్నారు. పరాంకుశ నాయకి పెరుమాళ్ళకి దూరమైనటువంటి అవస్థని వర్ణిస్తున్నారు. ఈ అవస్థని మనకి సఖి చెప్తున్నట్లుగా సఖీభావముతో చెప్తున్నారు. మనకి చెప్పుకున్నాం కదా, ఆళ్వార్లుగా మగళ్ళుగా, తర్వాత తోజిమారుగా సఖిగా, తాయిమారుగా తల్లిగా, ఇన్ని రకాలుగా చెప్తున్నారు అని చెప్పుకుంటున్నాం కదా. అందులో ఇక్కడ సఖీభావంగా చెప్తున్నారని కొన్ని వ్యాఖ్యానాలు, తల్లి వ్యాఖ్యానంగా చెప్తున్నారు తాయిమారు అవస్థ అని కొన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి. అంటే తల్లి చెప్పినా సఖి చెప్పినా పరాంకుశ నాయకుని చూసేటప్పటికి దుఃఖముతోటి వెలవెలపోతోంది తల్లి పరాంకుశ నాయకి. ఆ నాయక అవస్థను చూసి జాలిపడ్డ హృదయం ఒక తోజిమారవచ్చు, ఒక తాయిమారవచ్చు. వాళ్ళు పలికేటువంటి శ్లోకంగా దీన్ని మనం చెప్పుకోవాలి. మామూలుగా గాలికి ఒక అద్భుత లక్షణం ఉంది, చల్లపరచడము. కానీ ఇక్కడ ఈ ఊళ్ళో ఇప్పుడు ఈ గాలి ఆవిడని దహించేస్తోంది. అంటే ప్రకృతి లక్షణాలు కూడా మారిపోతున్నాయి. అంతేకాదు, ఈ దహించడం అసలు అగ్నికి స్వభావం. దాని స్వభావాన్ని ఇచ్చేసుకున్నాం, అది గొప్పతనం. నీ గుణం నాకు ఇచ్చేయని అగ్ని దగ్గర నుంచి ఆ తాప గుణాన్ని ఈ గాలి తెచ్చేసుకుంది. ఎందుకు ఇలా మారింది? అంతేకాదు, ఈవిడ ఒంటి రంగుని కూడా మార్చేయాలి అనుకున్నారు. ఆయనకి దయని వర్షించడమే స్వభావం. అప్పుడు ఆనందం కలుగుతుంది దేహానికి. కానీ ఇప్పుడు వెలవెలపోయేలా చేసే స్వభావాన్ని ఆయన అలవర్చుకున్నాడు. ఆయన గుణము ఆయన మార్చుకున్నాడు. అంటే కఠినుడు అయిపోయాడు. చల్లదనం ఉండవలసిన గాలికి వేడిని ఇచ్చాడు. కరుణని కటాక్షించవలసిన తాను కాఠిన్యాన్ని వహించాడు అనేటువంటి రెండు మాటలని తన వ్యవస్థని తానే మార్చాడు అనేటువంటి దానిని సఖి మాట్లాడుతున్నట్లుగా అని మనకి పాసురాల్లో హెడ్డింగ్ లో సఖి మాట్లాడుతున్నట్టుగా అని చెప్పారు. వ్యాఖ్యానంలో తాయిమార అన్నా కూడా బాగానే ఉంటుంది అనేటువంటి వాక్యాన్ని కూడా చెప్పారనమాట. అంటే భగవత్ సన్నిధికి చేరుకోవాలనే ఆతృత ఉన్న వాళ్ళకి లౌకికంగా ఉండే సుఖాలన్నీ చాలా వెగటు అనిపిస్తాయి. అది ఇక్కడ లౌకిక సుఖం గాలి చల్లదనాన్ని ఇవ్వడం, కానీ పెరుమాళ్ళకి దూరం అవడం వల్ల అది వేడిని కలిగిస్తుంది. అది దుఃఖాన్ని మరింత పెంచుతోంది. లౌకికంగా ప్రాకృతికంగా ఏవి సుఖాలను ఇస్తాయో అవన్నీ కూడా ఇక్కడ దుఃఖాన్నే ఇస్తున్నాయి పరాంకుశ నాయకికి. అందువల్లే తన్వాడయ్యని ఒక పదం అంటే చాలు, అదే పనిపియల్వాగా ఉడయ్య వాడయ్యని అంటే చాలు. రెండు ఎందుకు వాడారండి అంటే ఆ తీవ్రత తెలియడం కోసం. మనకి యాడ్స్ లా వస్తుంది చూడండి, అధిక ఎక్కువ తెల్లగా ఉతుకును అంటారు. అధికమేమిటి ఎక్కువేమిటి అంటే చాలా తెల్లగానే ఉద్దేశం కోసం పదాలు వాడతారు అన్నట్లుగా. పంచభూతాలలో ఒకటైనటువంటి వాయువు అగ్ని స్వభావాన్ని పొందడము, పరమాత్మకి దూరమైనప్పుడు ప్రతిదీ ప్రాకృతికమైన సుఖము కూడా దుఃఖంగా మారిపోతుంది అనేటువంటిది. అలాగే పుయల్వన్నన్ అన్నప్పుడు మేఘంలాగా వర్షించి తాపాన్ని తీర్చేటువంటి పరమాత్మ, అలాంటి పరమాత్మ విరుద్ధ సంకల్పాన్ని చేసుకున్నాడు. తన గుణాన్ని తాను మర్చిపోయాడు. ఆయన కూడా ఇప్పుడు నన్ను బాధ పెడుతున్నాడు. అంటే ఈ పాసురంలో ముఖ్యార్థాలు రెండు. సహజంగా కరుణ గల స్వామి కరుణని మర్చిపోయాడు. సహజంగా చల్లగా వీచే గాలికి వేడినిచ్చాడు. ఈ రెండు పదార్థాలు ఆళ్వార్ నాయకికి చాలా చాలా దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. ఒక నాండ్రు తడావియదే, ఏనాడు ఏ గుణాన్ని కోల్పోనటువంటి పంచభూతాలు కూడా ఇవాళ ఇలా నన్ను బాధిస్తున్నాయి అంటే ఆళ్వార్ నాయకు యొక్క లావణ్యాన్ని దోచుకుంటూ పోతున్నాడు పెరుమాళ్ళు అని చెప్పడం అన్నమాట. ఇది అందమైనటువంటిది. అంటే దీన్ని ఇక్కడ మనం ఎలా తీసుకున్నామో చెప్పుకున్నామే. ఒకటి ఆధ్యాత్మికంగా వేదాంత పరంగా చెప్పుకునే అర్థం,
రెండవది, ఒక భావాన్ని ఎంత అందంగా చెప్పచ్చో నమ్మాళ్ళవార్లు పాంచభౌతిక సుఖాలని కూడా పెరుమాళ్ల వియోగంలో దుఃఖంగా మార్చడం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి భావ ప్రకటనని ఈ 5వ పాసురంలో చేశారు అనేటువంటి దాన్ని తిరువృత్తంలో, అంటే మనం అన్ని విధాల మనకు అందినంత వరకు, బాగా తెలియకపోవచ్చు, మనకు అందినంత వరకు ఆయా ఆనందాలను మనం కూడా ఆస్వాదించాలి. కేవలం దేవుడు, భక్తి, ప్రపత్తి, ఆధ్యాత్మికత అనే కాకుండా దానికి ఎన్ని పరిమళాలు ఉన్నాయండి, కవి వాక్యంగా ఎలా చెప్పచ్చండి, ప్రాకృతికమైనటువంటి అంటే సహజమైనటువంటివి ఎలా మారుతూ ఉంటాయండి అనే విషయాలను కూడా ఈ తిరువృత్తం ద్వారా మనం తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. అలాంటి నమ్మాళ్ళవార్లు తిరువాయిమొഴി దగ్గరకు వచ్చేటప్పటికి ఆ తిరువృత్తాన్ని 100 రెట్లు పెంచేసి ఒక్కొక్క పాసురాన్ని ఒక్కొక్క దశకంగా మార్చేశారా అన్నట్లుగా 1102 పాసురాలు అనుగ్రహిస్తే అందులో 4వ పదిలో 7వ తిరువాయిమొഴి శీలమెల్ల. ఇందులో నిన్న మనం చాలా వివరంగా చెప్పుకున్నాం. అయ్యో, ఏ మాత్రము కూడా మంచి గుణాలు లేని వాడిని, మంచి గుణము అంటే ఒక్కటే గుర్తు పెట్టుకోండి, మనకి మళ్ళీ చెప్పుకుంటున్నాం, ఆధ్యాత్మిక విలువతో పాటు నైతిక విలువలను కూడా నేర్పిస్తుంది దివ్య ప్రబంధం. నైతిక విలువలంటే ఏమిటి? అందరి యందు సమానమైన ప్రేమని చూపించాలి, ఆత్మని దర్శించగలగాలి, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ, అందరిలో ఉండే తత్వం, ఆత్మతత్వాన్ని ఒకేలా దర్శించగలగాలి. నాకంత శక్తి లేదే స్వామి, శీలమిల్లా చిరియనేలం చై వినయ్యో పేరుదు ఆల్. అయ్యో, అది చెయ్యలేకపోయాను సరికదా, పాపాలు మాత్రం చాలా అద్భుతంగా చేయగలుగుతున్నాను. ఏమంటే అంతలా చేస్తారంటే పూరేసులు మనకి వైకుంఠస్తవంలో చెప్తారండి, యద్బ్రహ్మ కల్పనయతానుభవేపి అనాస్యం తత్కిల్బిషం సృజతి జంతురిహ క్షణార్థే ఏవం సదా సకల జన్మసు సాపరాధం క్షామ్యస్యహో తదభిసంధి విరామ మాత్రాత్. ఎంత నైత్యానుసంధానాన్ని! అసలు కూరేసులను తలుచుకుంటే మనసు పొంగిపోతుందండి. ఏమి త్యాగమూర్తి, ఏమి ఆచార్యుల యందు ప్రణవమైనటువంటి లగ్నమైనటువంటి మనస్సు. యద్ బ్రహ్మ కల్ప నియతా నిభవేపి, బ్రహ్మ అనుభవించినా కూడా అనాస్యం నశింపదగనంత కిల్బిషం పాపం, బ్రహ్మగారు అనుభవించినా తరగనంత పాపం. మేమెంత గొప్ప వాళ్ళమో తెలుసా అండి. జంతువు ఇహ క్షణార్థే సృజతే, క్షణం అరక్షణంలో మేము ఆ పాపం చేయగలం. ఎంత పాపం చేయగలరు? బ్రహ్మగారు అనుభవించిన తీరనంత పాపం ఎంత సమయంలో చేయగలరు? క్షణంలో, సగకాలంలో చేయగలం. ఎందుకండి అంత అవకాశం ఉందండి? ఉంది, మనస్సు కదండి. ఒక చెడ్డ భావన వస్తే చాలు పాపం అయిపోతుంది. అందువల్ల ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఏవం సదా సకల జన్మసు సాపరాధం. ఇలా చూస్తే నా జన్మలని, అయ్యే బాబోయ్, అన్ని జన్మలలో ఎన్ని పాపాలు చేశానో, తదపసంధి విరామ మాత్ర క్షమ్యసి, అహో దానిని క్షమిస్తున్నావా తండ్రి అని కూరేసులు వైకుంఠ స్థలంలో పెరుమాళ్ళని ప్రార్థించినట్లుగా శై వినయ్యో పెరుదు ఆల్. చేసే పాపాల విపరీతమైన పాపాలు. అసలు పాపం అని తెలియకుండానే చేసే పాపాలు కొన్ని, తెలిసి చేసేవి కొన్ని, తెలియక చేసేవి కొన్ని. మరి నువ్వు చూస్తే ఆపత్సకుడివి, జాలముండాయ్, జ్ఞానమూర్తి, అందమైన జ్ఞానం కలిగిన వాడివి. నారాయణ ఎండ్రు ఎండ్రు, మీకు మాకు ఒక అద్భుతమైన సంబంధం ఉంది కాబట్టి కైదలై పూసలిట్టాల్ కాలమేని కాణవారై కూవేయం కొళ్ళాయే, చేతులు తలపై పెట్టి జోడించి పిలుస్తుంటే రావేమయ్యా. దుఃఖం, ఆర్తి మొదటి పాసురంలో. ఇంకా ఇవాళ 2వ పాసురంలో చెప్తున్నారు చూడండి. కొళ్ళమాళ ఇంబ వెళ్ళం కోదిల తందిడం ఎన్ వళ్ళలేయో
வையம் கொண்ட வாமனா ஓ என்று என்று நள்ளிராவும் நண்பகலும் நான் இருந்து ஓலமிட்டால் கள்ளமாயா உன்னை என் கண் காண வந்து ஈயாயே என் கண் காண வந்து ఈయాయే ఎన్ కణ్ కాణ వందు నా నేత్రాలు నిన్ను చూసేలాగా ఈయాయే ఇవ్వవేమిటి నీ దర్శనం. నీ అంతట నువ్వు వచ్చి దర్శనం ఇస్తేనే మాకు లభిస్తుంది. మనం నిత్యం ఈ అర్థాన్ని మన జీవితాల్లో వాడుకుంటూ ఉంటాం. ఆయన రప్పించుకుంటే గాని ఆయన దగ్గరికి మనం వెళ్ళలేము. అది శ్రీరంగం అవ్వచ్చు, ఏ దివ్య దేశమైనా అవ్వచ్చు, ఎక్కడికి ఏ కోవిలైనా అవ్వచ్చు. ఆయన దయ్యుంటే గాని మనం వెళ్ళలేం. నిన్ను నువ్వు మాకు ఇవ్వట్లేదు అనడంలో ఉద్దేశం అది. ఈయాయే చిట్ట చివరి పదం. ఇవ్వకుండా ఉన్నావు. ఏమివ్వలేదు? వందు ఈయాయే, నువ్వు వచ్చి నిన్ను మాకు ఇవ్వట్లేదు. ఎంతకాలం? నువ్వు ఎలాంటి వాడివి? కొల్లమాళ కోదిల ఎన్బ వెళ్ళం. ఎంతకాలం అనుభవించిన అంతం లేని ఆనంద స్వరూపుడివి నువ్వు. లోకంలో ఆనందాలు కొంతవరకే అనుభవించగలమండి. ఆ హద్దు దాటాక ఆనంద ప్రక్రియ ఆపాలి. కాకపోతే గుండె పేలిపోతుంది, గుండె ఆగిపోతుంది. ఒక అవధి ఉంది దానికి. ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ పెరిగిందంటే పేలిపోవడమే. జీవికి కూడా అంతేనండి. కానీ భగవదానందం అటువంటిది కాదు. అది అనుభవించిన కొద్దీ ఇనుమడిస్తూ ఉంటుంది, రెట్టింపు అవుతూ ఉంటుంది. ఇంబ వెళ్ళం, అదొక సముద్రం లాంటిది, ఆనంద సముద్రం. ఎంతందెడం వళ్ళలేయో అలాంటి ఆనందాన్ని నాకు ఇస్తున్న స్వామి. వయ్యం కొండ వామన, భూమిని కొలిచి తీసుకున్న వామనుడా ఎందెండ్రు. బాబోయ్, ఆ వామనావతారం అంటే అంత ఇష్టమేమిటో తెలియదండి. మాట్లాడితే వామన 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 అంటూ తలుచుకుంటూనే ఉంటారు. ముద్దొచ్చేటువంటి అవతారం కదండి. చంటివాడుగా 5 ఏళ్ల బాలుడిగా వచ్చాడు అంటే ఎవరికైనా ముద్దొచ్చేస్తుంది. ఆ రూపం అంతకంటే ముద్దు ముద్దుగా ఉంటుంది. నళ్ళిరావు నన్ పగలం. నళ్ళిరావు మంచి రాత్రి. మంచి రాత్రి అంటే అర్ధరాత్రి అన్నమాట. నన్ పగలం, మంచి పగలు అంటే మెట్ట మధ్యాహ్నం అంటే కాంతి స్వరూపమైన పగలు. రాత్రి పగలు కూడా, రాత్రి చీకటిలో గొప్పతనంలో, పగలు వెలుగులో గొప్పతనంలో. నా నిరిందు ఓలమిట్టాల్, నేను కూరుకుపోయి ఓలమిట్టాల్. పిలవలేదు, అరిచాను అంటారు చూడండి మన వాళ్ళు. అలాగా అరవడం మొదలు పెట్టాను నేను నీకోసమని. కళ్ళం మాయా ఓ వంచకుడైన స్వామి. ఎందుకండి వంచకత్వం? మరి నేను పిలుస్తుంటే నువ్వు రాకపోతే నువ్వు మోసగాడివి కాదా చెప్పు. అందువల్ల నువ్వు కళ్ళమాయ ఉన్నయ్యన్ కణ్కాణ వందే, నువ్వు నా కంటికి కనపడేలా నిలచి ఈయాయే, నిన్ను నాకు ఇవ్వడము లేదు. అంటే ఇదొక అందమైన ప్రకటన. నువ్వు నా దగ్గరికి రావట్లేదు అండవన్నమాట. నువ్వు నాకు కనిపించట్లేదు, నిన్ను నాకు ఇచ్చుకో. ఇది అందమైనటువంటి ప్రకటనగా చెప్పారు. దీన్నే మనం ఈడు వ్యాఖ్యానంలో 236వ పేజీలో చూద్దాం. ఇరండాం పాటే పండు పండిన ఉపకారంగళై చొల్లి. ఇంతకాలం ఎన్ని ఉపకారాలు చేశావు స్వామి. అప్పటి ఉపకరిత్తం సువట్టై ఎరివిత్తు. నువ్వేమో అలాగా పిలవగానే నా మాట వినేటప్పటికీ ఆనందంగా నిన్ను నేను అనుభవిస్తూ రుచి మరిగా. నువ్వు వస్తే ఇంత బాగుంటుంది అని నాకు తెలిసింది. ఇప్పోదు నాను కూపిడా. ఆ అలవాట్లో ఇవాళ కూడా నేను పిలిచాను. ముఖం కాటాదే యజువాంగి ఇరుట్టైపోరుమో ఎంగిరార్. కనపడకుండా ముఖాన్ని పక్కన పెట్టుకుని ఇవాళ కొత్త పోకడలు పోతున్నావేంటయ్యా? ఎరా రోజు పిలవగానే వచ్చేవాడివి, ఇవాళ రాలేదే అంటాం చూడండి మనం ఇంట్లో కుర్రాన్ని.
అన్నట్లుగా ఇంతకాలం మరి నాకు ఆ వీతిరిందులో ఎంత ఆనందాన్ని చూపించేవయ్యా. ఇప్పుడు ఏంటి పిలుస్తుంటే రావేమిటయ్యా? కొళ్ళమాళ ఇన్బ వెళ్ళం అనుభవిక్క కురై పిరవాదపడియాన ఆనంద సాగరం కొళ్ళమ అనుభవించిన కొద్దీ రెట్టింపైపోతుందే గాని అంతము లేని ఆనందం. ప్రపంచంలో ఇంకెక్కడా ఇలాంటి ఆనందం ఉండదు. ప్రాపంచిక ఆనందాలకే అంతము ఉంటుంది. భగవంతుడిచ్చే ఆనందం, భగవద్ దర్శన ఆనందానికి అంతము అనేటువంటిది ఉండదు. వేవిలింబం మిగ వెల్లై నిగజందనం ఎన్నత్తై చొల్లెగిరారు. అక్కడ వేవిలింబం అచ్యుతన్ అని చెప్పారే, ఆ అచ్యుతనామం చెప్పినప్పుడు కలిగిన ఆనందం ఉందే బాబాయ్, మాటల్లో అందే ఆనందము కాదు. కోదిల తందిడం ఆనందద్దు పోదా వినదు అనుభవిస్తారు అమయ్యం ఎన్నెరెత్తల్. ఏమండి, ఆనందానికి కూడా లోటు ఉంటుందా? ఆనందానికి ఒక దోషం ఉంటుందా? ఆ లోకంలో వాటికి ఉంటుంది. చాలు అనిపిస్తుంది, అదే లోటు. లౌకిక ఆనందాలకి బాబాయ్ చాలు ఇంకా నాకొద్దు అనిపించడమే లోటు. విషయాంతరత్తిలే అపేక్షయే పిరప్పెత్తల్ సైగై. చాలు అనిపించడం ఒకటి, కొంచెం సేపు అయ్యాక దృష్టి రెండో దాని మీద పోతుంది. ఈ రెండు తప్పులు ఉన్నాయి లోకంలో ఉన్న ఆనందానికి. ఏమిటా రెండు తప్పులు? ఇంకా చాలు అనిపించడం, ఇక్కడ ఇంకోటి ఏదో ఉన్నట్టుంది అని రెండవ దాని మీదకు వెళ్ళడం. ఈ రెండు దోషాలు లౌకికమైన ఆనందాలకు ఉన్నాయి. ఇది అంగనందరికే భగవంతుడి విషయంలో అలా కాకుండా అనుభవిక్క తన్ పక్కనిలే అపేక్షయ్యై పిరప్పదు. అనుభవించిన కొద్దీ ప్రేమ ఎక్కువైపోతోంది, హద్దులు దాటిపోతోంది. అంత అద్భుతమైనటువంటి ప్రేమ. ఇతర విషయ వైరాగ్యత్తయ్యం పిరప్పదాన ఆనందత్తై. దీని యందు ప్రేమ పెరిగితే పర్వాలా, ఇంకేం వద్దు నాకు, ఆ భావం కూడా పెరిగిపోతుంది. ఇతర విషయ వైరాగ్యం కూడా పెరిగిపోతుంది. మిగిలిన విషయాల్లో వైరాగ్యం పెరిగిపోతుంది, అనుభవించే ఆనందంలో ప్రేమ రెట్టింపు అయిపోతుంది. ఇది ఈ ఆనందం యొక్క విలక్షణత్వం. పిరప్పి పదానానందத்தை ఆగ కోదిలవాయి కొళ్ళ మాలాడపడియాన ఆనంద వెள்ளத்தை తంద. అనుభవించిన కొద్ది తరగని రెట్టింపయ్యేటువంటి ఆనందాన్ని నాకు ఇచ్చావు ఇంతకాలం. ఎన్వళ్ళలేయో తరుగిరపోదం పేరాగ ఉపకరిత్. నీకోసమని నేను ప్రార్థించడం, నువ్వు నా కోరిక తీర్చడం, ఇంతవరకు ఇలా అలవాటు నాకు. ఇప్పుడు ఎన్నదు పేరాకి నాన్ కూపిడేరికాయే, ఇంతవరకునేమో పేరాగ ఉపకరిత్, నీకేదో లాభం అన్నట్లు రక్షించవు నన్ను. ఇప్పుడేమో నాకేదో ఉపకారం చేస్తున్నట్టు వెనక్కెడతావేంటి అని నిలదీయడం అంటారు దీన్ని. ఇంతకాలం పెద్ద నీకేదో ఉపకారం అన్నట్టు ఉపకారం కొంచెం పట్టుకోరా. ఇదేమన్నా బాగుందా? నాన్ కోపిడైరెక్కరాయే తన పేరాగ ఉపకరిక్కయ్యరే. నేను పిలిచినప్పుడు నీకు లాభంగా అనుకున్నావు. వళ్ళట్టనమాగిరదు ఆనందమయ ఆనందో బ్రహ్మ ఎంగర తన్నై ఉపకరిత్తపడీరే. తైత్తరీయం ఉపనిషత్తు చెప్తుందండి, అసలు ఆనందం అంతా ఒక ముద్దగా తయారైతే అది పరమాత్మ యొక్క స్వరూపము అయింది అనేటువంటి దాన్ని ఇక్కడ మనకి తైత్తరీయ ఉపనిషత్తులో ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ అన్యోంతర ఆత్మానందమయ తైత్తరీయ ఉపనిషత్తు వాక్యాలని రిఫరెన్స్ ఇచ్చారు. అంటే ఇంకా దీనికంటే ప్రమాణం వేరొకటి లేదు. భగవంతుడు ఆనంద స్వరూపుడని ఉపనిషత్తే స్వయంగా చెప్పిన మాటలు. కాబట్టి இப்போது கூப்பிடப்பட்ட நிலை திறந்தால் வைத்திருந்தேழே అప్పడియ ఎన్నై అనుభవిక్క వేణము. ఏమయ్యా, తర్వాత ఇంత దుఃఖ పెట్టాలి అని నీకు ఐడియా ఉన్నప్పుడు
నాకు ఎప్పుడు ఎందుకు అంత ఆనందం ఇచ్చావు, అప్పుడే ఇవ్వకుండా పోతే సరిపోయేది కదా. బాగా ఆకలి వేసినప్పుడు రండి రండి లోపలికి రండి, పీట మీద కూర్చోండి, కంచం పెట్టామండి, అన్నీ పెడుతున్నామండి, అంతవరకు తీసుకొచ్చి ఇప్పుడు నీకేం పెట్టట్లేదు అన్నాం అనుకో, ఎందుకయ్యా బాబు ఆశ కల్పించావు, పంచభక్ష పరమాన్నాలు పెడతామనుకొని సిద్ధంగా నేను కూర్చుంటే అక్కడ దాకా తీసుకువచ్చి అప్పుడు లేదంటావేమిటి, మొదటే లేదంటే ఒకటే బాధ. ఇప్పుడు ఊహ ఆశ రెట్టింపు అయిపోతుంది, ఆకలి తీరిపోతుంది, తినేస్తాం, ఈ ఊహతో సగం కడుపు నిండిపోయి వచ్చేసి లోపల కూర్చున్నాం, ఇదేమిటయ్యా ఇలా చేసావు అన్నట్లుగా ఆ వీతిరిందేలో ఎందుకంత ఆనందం ఇచ్చావు, నేను నీకు ఆనందం ఇస్తాను ఎందుకు ఊరించావు, ఇప్పుడు ఎందుకు నాకు కనిపించట్లేదు. సిరియదు కినయదిట్టు కైడొత్తాన్ కాణం అంటే చంటి వారికి చేతిలో ఏదైనా ఒక చాక్లెట్ చూపించి ఇదిగోరా అంటే అని వస్తాడు, ఇలా పట్టుకుంటాడు, నీకు కాదు నాకులే అని మనం తినేస్తున్నట్లు. ఎంత ఘోరమో చూడండి. వాడికి చూపించకపోతే ఏ బెంగా లేదు, చూపించేసి లాక్కుని మనం తినేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు నువ్వు చేసిన పని అలా ఉంది. సిరియదుక్కు ఇనియదు ఇట్టు చంటివాడికి ఇష్టమైన దానినిచ్చి కెడుతాన్ కాణం మళ్ళీ వెనక్కి తీసేసుకున్నట్లుగా సిరియన్ అన్నారే. ఇది చిన్నతనం అంటే. ఏమిటయ్యా ఇలా ఏడిపిస్తున్నావు నన్ను, వయ్యం కొండవా మనావో, ఎంత ఉదారుడవయ్యా నువ్వు, ఇరందార్కు కొడుకై కాగా నీ ఇరక్కుమవనన్రో. ఇరందార్ అక్కడ యాచించేవాడు ఇంద్రుడండి, ఇంద్రుడికి ఇవ్వడం కోసం నువ్వు యాచకుడు అయ్యావా, నీ కోసం నువ్వేమన్నా అడిగితే బాగుంది, వాడికి ఎవడికో ఇవ్వడం కోసం నువ్వు యాచకుడవయ్యావా. త్రైలోక్యతైలం ఇழிந்தேன் என்னும் కాలిలే విజంద ఇంద్రనై కన్న నీరై మాత్తు కై కాగా. అయ్యో అన్ని లోకాలు పోగొట్టేసుకున్నాను, నువ్వే శరణు అని ఇంద్రుడు వచ్చి కాళ్ళమే పడితే వాడి కంటి నీరు తుడవడం కోసం శ్రీయప్పతి ఆన తన్నై ఇరప్పాళ నక్కినానిరే. శ్రీయప్పతి అయినటువంటి తనని తాను యాచకుడుగా ఇరప్పాళ నక్కినానిరే, యాచకుడుగా చేసుకున్నావా. అంత కోటీశ్వరుడివి, ఆ ఇంద్రుడికి రాజ్యం ఇవ్వడం కోసం యాచకుడుగా భిక్షగాడిగా రూపం ఎత్తావా. నీకేం అవసరమయ్యా, నీ దగ్గర అంత ఉన్నప్పుడు అవతల వాడిని అడిగి ఇవ్వాల్సిన అవసరం నీకేం వచ్చింది. నీ ఇరందరిగై వజయనా నిరందు కూప్పడ ఇరుప్పదే ఇప్పేదు. అప్పుడేమో ఇప్పుడు నీ దగ్గర ఉన్నది నేను నిన్నే ఇమ్మని అడుగుతున్నా, నువ్వు ఎవరి దగ్గరకో వెళ్ళి ఏదో అడిగి ఎవరికో ఇవ్వడానికే అంత పనిచేసావు. ఇప్పుడు నీ ఎదురుకుండా నేనుండి నిన్ను నేను అడుగుతుంటే నాకు ఇవ్వడానికి ఏమిటయ్యా ఇంత ఆలోచిస్తున్నావు. ఎండ్రెండ్రు ఇంద్రనై పోలే రాజ్యం పెత్తు పోగిరారండ్రు. ఎండ్రు ఎండ్రు ఆ పదాలకి ప్రతి పాసరంలో భలే అర్థం చెప్తున్నారు. అని 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 అంటే ఆవేళ అండ్రు ఇవ్వలగా మనందా ఎడిపోతే దాండాలుతాయి. అంత లాభం పొంది రాజ్యాన్ని పొంది నువ్వు ఇంత ఉపకారం చేశావా అని ఒక్క మంగళాశాసనం చేయగలిగాడా ఇంద్రుడు. రాజ్యం తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. నా కోసం యాచకుడుగా వచ్చావా అని బలిచక్రవర్తి పోని అన్నాడా, ఇచ్చేశాడు. ఉదారుడు దానం అనిపించుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఎండ్రు ఎండ్రు ఆ మాటలన్నీ రాజ్యం పెత్తు పోగిరారండ్రు, మహాబలి అయిపోలే ఔదార్యం కొండాడి పోగిరారండ్రు. ఆ బలిలాగా ఔదార్యాన్ని పొగడించుకున్నవాడివి కాకపోయావు. எப்போதும் மித்தையே சொல்லி வையம் கொண்ட பெண்ணோ வாமன வேஷமாயித்திவர் తిరువళ్ళத்தில் ఉత్తరిందు ఇరుందదు. ఇది మంచి వాక్యం. ఏమండి, అడగడానికి వచ్చినప్పుడు యాచన ఒకళ్ళని అడగడం అనేది హీనం అండి. అందువల్ల అంత పెద్దవాడు ఇంత పొట్టివాడు అయిపోయాడు. అదే యాచనకి లక్షణం. సగం చచ్చి అడిగామండి అని ఒక పదం ఉంది తెలుగులో. సావడం ఏమిటండి అంటే మనస్సుని చంపుకునే. అందుకని ఇంత వామనుడైపోయాడు. అయ్యాక లోకాల్ని కొలిచినప్పుడు నిన్నేమని పొగడాలి? త్రివిక్రమ ఆ పేరు పెట్టి పొగడాలి. మా ఊళ్ళో ఉన్నప్పుడు అక్షర జ్ఞానం రానటువంటి వాడిలో ఒరే కిట్టిగా అంటే అప్పుడు వేరు.
వారు ఐఏఎస్ అయిపోయి కృష్ణారావు గారే కలెక్టర్లు అయిపోయి ఏదో అయిపోయి వస్తే ఇటుగా అనొచ్చండి అన్నట్లుగా ఒరే వామన అంటావేంటి, త్రివిక్రమాన్ని పిలవాలి. అంత ముద్దొచ్చేస్తుంది నాకు ఆ వామనావతారం. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. భాగవతం ఎంత బాగా రాస్తారండి. 5 ఏళ్ల కుర్రాడు, చంటివాడు, చిన్న పిలక, ఓ బుగ్గలు రాగా ఊరిస్తున్నటువంటి బుగ్గలు, మధ్య మధ్యలో కళ్ళు ఎగరేయడాలు, మధ్య మధ్యలో పనసలు చెప్పడాలు, ఆ స్వరానికి తగ్గట్టుగా వేళ్ళు ఇలాగా కొందరిని అంటూ పద్యాలు. ఎన్ని పద్యాలు రాశారో పోతన గారు. ఆ జటలు అంటే అందులో ఉండే వేద మంత్రాలను సవరించును, ఇలా అనాలి, ఇలా అనాలని దగ్గరికి వెళ్ళి యాక్షన్ చేసేవాడు ఎవడండి? 5 ఏళ్ల కుర్రాడు. ఎంత ముద్దుగా ఉంటుందండి. ఏమోనమ్మా, నాకు ఆ వామన రూపమే మనసులో ముద్రించుకుపోయింది. నాకు ఆ త్రివిక్రముడు గుర్తు రావట్లా. ఎంత పొడుగైపోయాడు ఆకాశానికి అంటేలా. నాకెందుకు ఆ రూపం? నాకు ఈ వామన రూపమే ముద్దు వస్తోంది. వయ్యంకొండ పింబం లోకాన్ని తీసుకున్న తర్వాత కూడా వామన వేషమాయత్తు ఇవర్ తిరువళ్ళத்தில் ఊతిరిందదు. ఆ హృదయంలో పొంగు తలుచుకుంటే ఊరిపోతోంది. అంత అందమైనటువంటి అవతారాన్ని వర్ణిస్తున్నారు. అందుకని వామన, వయ్యంకొండ వామన అని భూమిని పొందిన వామనుడా. పరస్పర విరుద్ధం. భూమిని పొందిన త్రివిక్రముడా అనాలి, కాదు వామన అంటున్నారు. అంత అందమైన రూపం. నళ్ళి రావణ్ణను పగలం నళ్ళెండ్రు నడువాదలు. ఏమండి, మంచి రాత్రి అంటే ఏమిటండి? రాత్రికి మంచితనం అర్ధరాత్రి అని అర్థం అనమాట. మంచి రాత్రి అంటే ఏంటి? అర్ధరాత్రి. శరివాదల్, మళ్ళీ ఆ పదాలకు ఇంకో పదాలు కూడా పరిచయం చేయడం. శరివాదల్ ராத்திரியில் அல்லாத பதார்த்தங்களினுடைய ஒலி மாறினால் வருவதோரலி உண்டு அதனுடையவன ఆకారమాదల్. ఏ పదార్థాలు కూడా కంటికి కనిపించనంత, అంటే చీకట్లో కూడా మనకి కన్ను కాసేపు అలవాటు పడితే వస్తువులు కనిపిస్తాయండి, కొంచెం కొంచెంగా కనిపిస్తాయి. అలా కూడా కనపడని చీకటిని చెమ్మ చీకటి అంటారు. ఆ చెమ్మ చీకటినే ఇక్కడ నళ్ళిరావు అన్నారు. నళ్ళిరావు, నళ్ళెండ్రు, శరివాదల్. ఎల్లావత్తాలు మధ్యరాత్రం ఎన్నపడి అంటే అర్ధరాత్రి అని అర్థం. యయేషు సుప్తేషు ఎన్ననే ఉణరందు నోక్కం కాలத்திலே நான் ఇరంద కూప్పడం పడి పన్నువదే. అందరూ నిద్రించేటప్పుడు పరమాత్మ మెళకువగా ఉంటాడు అని అనడానికి ఒక అందమైనటువంటి వేళ వాక్యాన్ని మనకి ఇక్కడ చెప్పారండి. ప్రమాణ తిరట్టులో ఉంటుంది. న ప్రాణేన న పానేన మర్చో జీవతి కశ్చన ఇతరేణ తు జీవంతి యస్మిన్నేతా ఉపాశ్రితౌ హంతత ఇదం ప్రవక్ష్యామి గుహ్యం బ్రహ్మ సనాతనం యదా చ మరణం ప్రాప్య ఆత్మా భవతి గౌతమ యోని మన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహిన స్థాణుమన్యేను సంయంతి యదా కర్మ తదా శ్రుతం యేషు సుప్తేషు జాగర్తి కామం కామం పురుషో నిర్మిమాణ తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతముచ్యతే తస్మిన్ లోకాశ్రితా సర్వే తదునాత్యేతి కశ్చన. ఇంత కటవల్లి వాక్యాలని రిఫరెన్స్ గా ఇచ్చారు అన్నమాట. అంటే లోకం అంతా కూడా నిద్రావస్థలో ఉన్నప్పుడు భగవద్గీతలో చెప్పినటువంటి శ్లోకాలు కూడా తస్మిన్ జాగ్రత్త సంయమ. లోకమంతా నిద్రావస్థలో ఉన్నప్పుడు పెరుమాళ్ళి మెళకువగా ఉండి లోక సృష్టి కార్యక్రమాలన్నిటినీ చూసి ఈ జీవుడికి ఏవేవి ఇవ్వాలో వాటి సృష్టి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాడు అనేటువంటి దాన్ని ఇక్కడ ఈ మంత్రం ద్వారా చెప్పారు అన్నమాట. ఎన్ననే ఉణరంద నోక్కం కాలத்திலே நான் உணர்ந்த கூப்படும் பண்ணுவதே நான் பக்கல் தேப்பாరయ్యామనియోడు వీతిరిందేలగోడు వాసియరా. ఆ ముందువి 2 పదులు చెప్పారండి. వీతిరిందు తర్వాత తేర్పారై అంది. ఇప్పుడు వీతిరిందులో బ్రహ్మానందాన్ని పొందారు ఆళ్వార్లు. తీర్పారైలో మోహదశలో పడిపోయారు. ఆ 10 పాసురాలు ఆయనకి తెలియదు, సఖి చెప్పేవి గాని కదండి. ఆ 10 పాసురాలు నమ్మాళ్వార్లకి తెలియవు. నాకు తెలిసినప్పుడు తెలియనప్పుడు కూడా భగవత్ స్పర్శం మారాదే పోరుగయ్యాలే.
నీ ధ్యానం తప్ప నాకు రెండవ స్పృహ లేదు. ఆనందాన్ని అనుభవించిన నీ గురించే, మోహంలో పడిపోయినా నీకు దూరం అయ్యే. నువ్వు అనే మాట తప్ప నాకు రెండవది తెలియదు. నన్ను పగలు ఎంగిరార్ పురంబర్ విషత్తై అనుభవిస్తాల్. ఇంకా పగలు మంచిది అన్నారు. పగలు మంచిది ఏంటండి? ఒక విషయాన్ని అనుభవించి అంటే భగవంతుణ్ణి అనుభవించిన తరువాత కాణాద పోద మరందువో రండ్రిలేయం. రెండవది లేదు అసలు. నా మనసు రెండవ విషయం మీదకి వెళ్ళదు. ఈ పాసురంలో 2 పదాలు ప్రయోగించారండి. నళ్ళిరావు నన్ పగలు, మధ్యరాత్రి మధ్య పగలు అంటే పట్ట పగలు. ఈ మధ్యరాత్రి అనడానికేమో తీర్పారయామిని తీసుకోవచ్చు. ఎందువల్ల? స్పృహ లేకుండా ఉన్నటువంటి స్థితి. ఆనందానుభవంకేమో మంచి పగలు అంటే వెటకారంగా అన్నం అన్నమాట. ఎందుకని? నువ్వు కనపడలేదు కాబట్టి. ఇప్పుడు ఎవరైనా మనకి 100 లక్ష రూపాయలు ఇస్తాడని వెళ్ళామనుకోండి, వాడు మొండిపై చూపించాడు అనుకోండి, ఇగో ఇచ్చాడుగా 1 కోటి రూపాయలు అన్నామనుకోండి, అంటే అక్కడ అర్థం ఏంటి? పైస ఇవ్వలేదు అని అర్థం. అన్నట్లుగా నళ్ళిరావు నన్ పగలు, భలే రాత్రిలే భలే పగల్లే అంటే నువ్వు కనపడనప్పుడు అది రాత్రి కాదు, అది పగలు కాదు, అది కాలమే కాదు, పో అవతలికి. అంత ప్రేమ అన్నమాట. భగవంతుడు తప్ప మాకు కాలంతో సంబంధం లేదు. నా నిరుందు కూపుడైకు క్షమనల్లాదపడి దుర్బలనాన నా నిరుందు. ప్రతి పదానికి ఒక విశేషణం. నేను ఎలా ఉన్నాను? గొంతెత్తి పిలవడానికి ఓపిక లేదు నాకు, మోహపడిపోయి ఉన్నాను. అలాంటి స్థితిలో నిన్ను పిలిచా. ఏం అర్థం చేసుకోలేవా నా ప్రేమని? ఆ మాత్రము నువ్వుడు నా నిరిందు వీవిలింబమిగ వెళ్ళై నిగజందనా నిరిందు. ఆ వీతిరిందులో ఎంత ఆనందం పొందానో స్పృహ తప్పిపోయి ఉన్నాను. తీర్పారయామినిలో ఎంత మోహపడి ఉన్నానో దుఃఖంతో మోహపడి ఉన్నాను. నిన్ను పిలవడానికి వాక్కుకి శక్తి లేదు. ఓలమిట్టాల్ కూపిట్టాల్ అయినా గొంతెత్తి అరిచాను. లేని శక్తి కూడా తీసుకుని నిన్ను పిలిస్తే ఇలా చేస్తావా? వెంటనే రావద్దు, పక్కనే ఉండి కూడా నన్ను ఆటలాడిస్తావా? కళ్ళమాయ కన్నెక్క విషయమాగి. ఈ కళ్ళమాయలో ఉందండి విశేషమంతా. కన్నొక్కు అవిషయమాగి, కంటికి చూస్తే కనపడడం లేదు. నంజిల్ మరక్క వండాదపడి పండికి ఆశ్చర్యపోతానే. మనస్సులోంచి చూస్తే అవతలకు పోవట్లేదు. పరస్పర విరుద్ధమైన భావం. మనస్సులోంచి దూరం కావు, కళ్ళ ముందు కనపడవు. ఇది అద్భుతమైన స్టేట్మెంట్. అందుకని కళ్ళమాయ. ఓ వంచనశీలుడా, లోపలే ఉన్నావు, బయటకు కనపడవు. నాలోనే ఉన్నవాడు నాకు అగుపడాడు. అదేమో ఈ దాగుడు మూతలేమో, ఈ సృష్టి విచిత్రమేమో. ఇదేమిటో నాకు అర్థం కావడం లేదు. కూపెట్టాల్ కళ్ళమాయ కన్నెక్క విషయమాగి నెంజిల్ మరక్కవన్నాదపడే దగ్గర ఆశ్చర్యభూతనే. ఏమి ఆశ్చర్యమయ్యా, గుండెలంతా నిండి ఉన్నావా? ఆ కళ్ళల్లోంచి చూద్దామంటే కనపడవా?
భలే మోసగాడువయ్యా నువ్వు. ఉన్నై కన్నల్లది ధరిక్క ఉన్నాదపడి వైలక్షణ్యత్తై కూడా ఉన్నాయి. చూడకపోతే బ్రతకలేనంత గొప్పవాడివైన నువ్వు. నిన్ను చూడకపోతే మేము బ్రతకలేం. కోలమేనిరే, అదేలే నీ గర్వం. నేను ఇంత అందగాన్ని, నన్ను చూడకపోతే వీళ్ళు బతకలేరు, వీళ్ళ కనపడకుండా ఇలా ఏడిపిద్దాం, ఇది కదా నీ ఆశ? ఆడుకో, నా జీవితంతో నువ్వు బాగా ఆడుకుంటున్నావు. ఎన్ కణ్ విరుంబం ఎన్ కంగళ్ కాణుంబడి వందు ఈయాయే. నా మనస్సులో ఉన్నవాడివి నా కళ్ళ మందుకు వచ్చి నిన్ను నువ్వే నాకు ఇచ్చుకో. ఇది ఒక అందమైన ప్రయోగం. నిన్ను నువ్వే నాకు ఇచ్చుకో. హాయిగా మనకి తెలిసిన భాష మాట్లాడితే నా దగ్గరికి రా. దాన్ని కాస్త కవితాపరంగా అందంగా ఆ నమ్మాళ్ళ వాళ్ళు ఎలా చెప్పారు, ఈయాయే వందు, వచ్చి ఇవ్వకుండా ఉన్నావు. ఏదో వస్తువు కాదండి ఇవ్వడం, నిన్ను నువ్వు మాకు ఇవ్వట్లేదు. నడయ్యకు కండు వాయుంబడి మొన్నే నడందు వంద తగ వేణం. ఏదో మనసులో ఉన్నావంటే చాలు కాదయ్యా, కంటికి కనపడాలయ్యా, నడుస్తూ రావాలయ్యా, ఆ నడక సౌందర్యం నేను చూడాలయ్యా, దివ్యమంగళ విగ్రహ దర్శనం కావాలయ్యా కళ్ళకి. వందితో తొంబోదితాను అలా వస్తే, అలా నువ్వు కనపడకపోతే నజీవేయం గిరిదేశాన్ని ఎన్నంబడి కయ్యాలే. 2 రామాయణ శ్లోకాలని ఇచ్చేశారండి. మహర్షులందరూ ఆయన దగ్గరికి వచ్చారండి. చూడు ఏకీపస్య శరీరాన్ని, ఆ రాక్షసులందరూ ఈ దెబ్బ ఇక్కడ ఎలా కొట్టారో చూడు, ఈ దెబ్బ ఇక్కడ ఎలా కొట్టారో చూడని దేహాన్ని చూపిస్తే ప్రసీదంతు భవంతోమే, సిగ్గుపడిపోయి ముడుచుకుపోయాటండి రాముడు. అయ్యో క్షమించండి క్షమించండి, హిరీరేష హిమమాతుల, సిగ్గుతో తల వంచుకుంటున్నాను నేను. ఇది దృశైరహం విప్రై ఉపస్థే ఏనుపస్థిత, నేను రావలసిన చోటికి అయ్యో మీరు నడిచి నా దగ్గరికి వచ్చారా అని సిగ్గుపడ్డ రాముడిలాగా. అలాగే అమ్మ నజీవేయన్ క్షణమపి, హనుమ వచ్చి చెప్పినప్పుడు చూడమణి ప్రధానము అని చెప్పి ఆ దివ్య తలలో పెట్టుకునే, చూడ అంటే కేశపాశం, దాని మీద పెట్టుకునే మణి రత్నం అది తీసి ఇచ్చింది సీతాదేవి రామచంద్ర స్వామికి తనకి గుర్తుగా ఇవ్వమని చెప్పు. ఆ ఇచ్చినప్పుడు ఇదస్తు కిం దుఃఖతరం యదిమం వారి సంభవం మణిం పశ్యామి సౌమిత్రే నహి పశ్యామి జానకి. రాముడు ఆ చూడామణిని చేతిలో పెట్టుకుని అలా చూస్తూ, ఆహా సముద్రంలో అవతరించినటువంటి ఈ చూడామణిని నేను దర్శించగలుగుతున్నాను గాని ఇది పెట్టుకున్న సీతని నేను చూడలేకపోతున్నాను, ఎంత దౌర్భాగ్యం చేసుకున్నానో కదా అని చెప్పి అంటూ, చిరంజీవతి వైదేహి యది మాసం దర్శ్యతి నజీవేయం క్షణమపి వినాతామసితే క్షణం. ఏంటి ఆవిడ 1 నెల బతుకుతానందా? చాలా కాలం బతుకుతుందయ్యా, అయితే నేను మాత్రం క్షణకాలం కూడా బ్రతకలేను అన్నట్టండి. ఇవన్నీ చాలా సహజమైన భావ ప్రకటనలు. అంటామండి, బతకకుండా ఉంటున్నామా? ఉంటాం. ఓ ఇంకా పూర్వం కంటే ఎక్కువ ఆయుష్ కాలం బతుకుతాం. కానీ అనిపిస్తుంది అనమాట, క్షణం కూడా బతకలేను అనిపిస్తుంది అనమాట. అలాగే దండకారణ్యంలో ఋషులు వచ్చినప్పుడు కూడా అయ్యో మీరు వచ్చారా, నేను రావాల్సింది పోయి అని అక్కడ వాళ్ళకి నీ దర్శనాన్ని ఎలా ఇచ్చావో అది పాయింట్. ఇక్కడ ఇవన్ పక్కల వరకు రయ్యల్లయ్యాగాదయ్యన్న తోత్తమ్మడియా తిరువదు ఉన్నై నీయే కొండవందు ఈయవేణం. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్, నిన్ను నువ్వే నా దగ్గరికి వచ్చి ఇచ్చుకోవాలి, నువ్వు ఇస్తే గాని నీ దర్శనం మాకు కలగదు తండ్రి. ఈగై కొడుకై తందోమే అల్లాదారిప్పటి కూపిడాదిరిక్క ఉమ్మై నమ్మయ్యే సొల్లె కొప్పిడప్పన్నోమే ఎన్రా. ఏమయ్యా, ఎవరో ఇతరులు పిలవడం ఉందే, అందరూ ఎవరు పిలిచినా వెళ్ళి కనిపిస్తావు కదయ్యా. నా గుండెల నిండా ఉండి కళ్ళకు ముందుకు రావయ్యా అంటే రావంటానేమిటయ్యా. ఏం చేసుకున్న పాపం కణ్గానవందియాయ్ మానసాభ అనుభవత్తాలే పోరాదు
మనసులో కనిపిస్తున్నాను కదా చాలు, అలా అనకయ్యా, అంత మాట అనకు. మనసులో కనిపిస్తే తృప్తి లేదు. కన్నుకి లక్కాంబడి వరవేణం, నా కంటికి చక్కగా కనిపించేలాగా రావాలి, దర్శనమియ్యాలి. ఈగిరలై ఎన్నవమాం శైవినయ్యో పెరిదాలి ఎన్నతోడే అన్వయం అప్పదు. నువ్వు రావట్లేదు అంటే నాకు తెలిసిందిలే, నేనే ఎప్పుడో మహాపాపం చేసి ఉంటాను, నా పాపమే నాకు అడ్డుపడుతోంది. అందుకే ఈయమేడం వెన్నవమా, లేకపోతే నీ అంతటా నువ్వు వచ్చి ఎందుకు కనిపిస్తావు. నువ్వు వచ్చి కనపడనీయనంత మహాపాపం నేను చేసి అడ్డుగా పెట్టుకున్నాను, నాదే లేదండి దోషం అంటున్నారు ఈ పాసురంలో. కొళ్ళమాళ ఎంబ వెళ్ళం, ఈ పదాన్ని అందరూ ఒక 10 సార్లు చదువుకోండి. పెరుమాళ్ళు అనే ఆనందము అనుభవించిన కొద్దీ పెరిగే దివ్యానందము. అనేక చోట్ల వ్యాఖ్యానాల్లో దీన్ని రిఫరెన్స్ గా ఇస్తూ ఉంటారు. కొళ్ళమాళ ఎంబ వెళ్ళం కోదిల తందిడం ఎన్ వళ్ళలేయో వయ్యం కొండ వామన. ఓ ఆ ఓ ఉందే, అయ్యో రావేమిటి, ఏం పాపం చేశాను రావేమిటి, అయ్యో అయ్యో ఎండ్రు అని అని బాధ, దుఃఖ ప్రకటన. నళ్ళిరావున్ నన్పగలం నానిరెందు ఓలమిట్టాల్ కళ్ళమాయా ఉన్నయ్యన్ కణ్ வந்து ஈயாயே. 3వ பாசுரம். ఈ విలాద దీవినైகள் எத்தனை செய்தனங்கள் தாவி வையம் கொண்ட எந்தாய் தாமோதரா என்று கூவி கூவி நெஞ்சு உருகி கண் பனி சோர் நின்றால் பாவி நீ என்று சொல்லாய் పావియేన్ కాణవందే. దుఃఖం పెరిగిపోతున్న కొద్దీ రూపంలో మార్పు వస్తుంది. మనసులో దుఃఖం వచ్చినప్పుడు చూసే ముఖంలో కన్నీటి ప్రవాహం వేగం పెరగడం, ముఖం ఎర్రపడిపోవడం, వైవర్ణ్యం రావడం, మనస్సు కరిగిపోవడం, ఇవన్నీ ఈ పాసురంలో వర్ణిస్తున్నారు. ఈ విలాద ఈ వినయగల్ నాశనం లేని చెడ్డ పనులు. ఇందాక పాసురం మొదటి పదం ఏంటండి? పళ్ళమాళ, ఎంత అనుభవించినా తరగని ఆనందం నీది. నా దగ్గరకు వస్తే ఈ విలాద తీవినై, నాశనం లేని పాపం, ఎంత అనుభవించినా ఊరిపోతూనే ఉంది. చూసావా, నీకు నాకు పోలిక. నీకు ఆనందంలో ఉన్న గుణం నాకు మహాపాపాలు చేయడంలో ఉంది. ఎత్తనై సేదనంగొల్, ఎన్ని పాపాలు చేశానో ఏంటో. తావి వయ్యం కొండ ఎందాయ్, కొలిచి భూమిని కొండ తీసుకున్నటువంటి స్వామి దామోదర ఎండ్రెండ్రె. ఇక్కడ దామోదర నామం వాడారు. అంటే యశోదాదేవి చేత కట్టబడిన, దామ చేత కట్టబడిన వాత్సల్య గుణం. ఒకవైపు లోకాన్ని కొలిచిన వాత్సల్యం, ఒకవైపు యశోదాదేవి చేత కట్టబడిన వాత్సల్యం అని 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 కోవి కోవి పిలిచి 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 నిన్ను ఊరిగి పోయింది. అందులో మహాకవి అంటారు తిలక్. ఆ తిలక్ అనేటువంటి కవి అంటారు, ఆ కిటికీ వెనకాల 2 చెరువులు గట్లు తెంచుకున్నాయి అంటారు. 2 చెరువులు గట్లు తెంచుకోవడం ఏంటండి? 2 కళ్ళు 2 చెరువులు అయ్యాయి. అందులో నుంచి దుఃఖ బాష్పాలు వస్తున్నాయి. తల్లి వెళ్ళిపోతే, కొడుకు వెళ్ళిపోతే, కొడుకు కోసం బెంగ పెట్టుకున్న తల్లి కళ్ళల్లో దుఃఖాన్ని ఆధునిక కవి అంత అందంగా చెప్పారు అన్నమాట. అలా చెప్పేటువంటిది కణ్ పని సోర, కళ్ళల్లో నీళ్లు కారేలాగా నిన్నాళ్ళు ఉన్నాను పాపిష్టివా దానిని కానవందు వచ్చి, నాకు కనపడేలాగా వచ్చి పావి ఎన్నో. ఇగో పని చేయవయ్యా. ఈ పాసురంలో ఒక చమత్కారం ఉందండి. నమ్మాళ్ళవారు అంటున్నారు, ఇదిగో నువ్వు ఒకసారి కనపడి నీకు సేవించుకునే యోగ్యత లేదు అని చెప్పి వెళ్ళిపో. ఇదేం చమత్కారం అండి! సేవించుకునే యోగ్యత లేనప్పుడు రావడం అసలు ఇదొక అందమైన భావ ప్రకటన అన్నమాట.
అని అంటుంది. సతీ సావిత్రి వరాలు కోరుకుంటుంది. చూడండి యముణ్ణి, నీకు నాకు సంతానం లేదు అని ఏదో అడగబోతుంటే కాదు, పతిదేవుణ్ణి ప్రసాదించు అంటుంది. అబ్బా ఏం మెలిక వేశావు అంటాడే యముడు. అలాగే ఇక్కడ నమ్మాళ్ళ వారు చెప్పారు. ఓకే, నేను పాపాలు చేశాను, నా కళ్ళ ముందు నువ్వు కనపడకూడదు, నిజమే. ఆ మాట ఏదో నువ్వు ఒకసారి వచ్చి కనపడి చెప్పెళ్ళిపో. ఆహా, చాలా అద్భుతం. నేను వచ్చి కనపడితే ఇంకా ఆ మాటకు విలువే ఉందమ్మా. ఏమో నాకు అది అనవసరం, నీ నోట్లోంచి నేను ఆ మాట వినాలి. ఒన్ను సొల్రాయ్, ఒక మాట చెప్పొచ్చు కదా. రాలేకపోయాను అని చెప్పి నువ్వే కనపడి ఒక మాట చెప్పొచ్చు కదా, అది మనస్సుకి ఎంత బాగుంటుంది అని అంటున్నారు. మోన్రామ్ పాట్ 239వ పేజీ. చాలానే ఉంది, వాళ్ళ అవదు. ఎనక్కు ఉన్నై కాటాదులిందాల్. ఓకే, నేను నిన్ను దర్శించుకోలేను, పాపాలు అడ్డుపడిపోతున్నాయి నీకు నాకు మధ్యలో. నే ఎన్నై కాంగ్యక్కు భాగ్యం పన్నిత్తెల్లై ఎన్రావిలం. ఇగో ఆళ్వారు, మీరు నన్ను చూడడానికి నోచుకోలేదు అని ఒక వాక్యాన్ని ఎన్ కణ్ముగప్పే వందు నా కంటి ముందు నిలిచి చెప్పి సొల్లిగిరేయంగిరా. నువ్వు నా కళ్ళ ముందు నిలబడి నాకు నిన్ను చూసే యోగ్యత లేదు అని ఒక మాట చెప్పేసి వెళ్ళిపో. ఓకే, చాలా బాగుంది వారు. అమ్మో, మీరు ఇంత తెలివిగా ఇలా అడుగుతారని నాకు అసలు ఆలోచనే రాలేదు అని పెరుమాళ్ళు కూడా ఆశ్చర్యపోయేలాంటి అందమైన కోరికని నమ్మాళ్ళ వారు కోరారు ఇందులో. ఈ విలాద తీవినైగల్ నాన్ పరే పాపత్తై పండుగరేన్. నేనైతే చెప్పలేనంత మహాపాపాలు చేశాను. అనుభవిస్తాను మాళాదపడియాన పాపత్తై పన్న వేణమా. ఏమండి, అనుభవిస్తే పాపం తీరిపోతుందని పెద్దలు చెప్పారు, విన్నారండి. నా భుక్తం చెయ్యతే కర్మ, కర్మ అనేటువంటిది అనుభవిస్తే గాని తగ్గదు. మరి నేను ఇంత అనుభవించాను, నా కర్మ ఇంకా తీరలేదేమిటయ్యా. అవునులే, ఇటు అనుభవించే లోపు ఇటు చేసేస్తున్నాను, పుట్టుకొచ్చేస్తున్నాయి, అది మళ్ళీ అనుభవిస్తున్నాను, ఇటు చేసేస్తున్నాను, ఇటు అనుభవించేస్తున్నాను. చక్రంలో గిర్రమని తిరుగుతుంటే ఎక్కడ పూర్తవుతుంది? అలా కిందకి సచ్చుతో పుట్టుచుని మరల చరివిత చర్మణం అయిపోతుంది. ఈ బ్రతికి ఇంతే, ఇలాగే ఉంది. ఎంగిరవచనం ఎన్న విడవిలే పొయ్యో. అనుభవిస్తే గాని పాపం తీరదు అన్న మాట నిజం కాదు. అవునులే, నిజం కాదని అనడం ఎక్కడ కుదురుతుంది? అనుభవిస్తున్నాను, తగ్గిపోతోంది, కొత్తవి చేస్తున్నాను, మళ్ళీ వస్తోంది, మళ్ళీ దాన్ని అనుభవించవలసి వస్తోంది. భుజితాలం కొరియాదులమా. అనుభవించినా తగ్గడం అనేది లేదు నా పాపాలకి. నీకు నీ డిగ్రీ ఉంది ఏమిటండి, అది అనుభవించినా తరగని ఆనందం నువ్వు. నాకు నా డిగ్రీ ఉంది, అనుభవించినా తీరని పాపం నాది. ఏదో డిగ్రీల గురించి చెప్తారు, బట్ ఫెయిల్డ్ అని పూర్వం అనేవారు అనమాట. అంటే అపియర్డ్ బట్ ఫెయిల్డ్ అని, అది కూడా ఓ డిగ్రీ అనమాట. అటెంప్ట్ చేశాం కానీ నేను గెలవలేకపోయాను అని పూర్వం నిర్వచనాలు చెప్పేవారు డిగ్రీలకు. செய்வினை ஒன்றா இருந்ததோ ఎత్తనై కోటి పాపత్తై పండి. నేను ఒకటా రెండా కోట్ల పాపాలు చేశాను. పెరుమాళ్ళే ఆశ్చర్యపోతున్నట్టారే, ఏమిటి ఈ పాపం ఇప్పుడు తొలగించాను, మళ్ళీ ఇంత కొండలు వచ్చాయి ఏంటి పక్కన అని పెరుమాళ్ళకి కూడా ఆశ్చర్యం కలిగేంత వేగంగా. అదే నమ్మాళ్ళ వారు మనకి తిరువాయిమొழிలో చెప్తారు, నువ్వు గొప్ప నేను గొప్ప అనే ఒక తిరువాయిమొழి వస్తుందని. అందువల్ల నువ్వు పాపాలు పోగొట్టే స్పీడ్ కంటే నేను పాపాలు చేసే స్పీడ్ చాలా ఎక్కువ. కాబట్టి నువ్వు గొప్పవాడివి కాదు, నువ్వేదో పెద్ద గొప్పవాడు అనుకుంటున్నావు. అటువంటి వాడివి నా చెవిలో ప్రవేశించి నా మనస్సులో దూరావంటే నిన్ను కూడా నాలో నింపుకొలిగిన నేను గొప్ప నువ్వు గొప్ప చెప్పు. ఇలా అందంగా మంచి మంచి ప్రశ్నలు వేస్తుంటారు. తా విద్యాది அரிய செய்திகளை வருத்தம் அறிய செல்ல வளர்ந்தனோ అది చేయబడితే వరయాదే ఎల్లరికం రక్షిక్కమానంద్రో. కొలిచి కొలిచి పాదాలు తోటి భూమిని తీసుకున్నావు కదా, ఆ కొలిచేటప్పుడు వీళ్ళని రక్షిద్దాం, వీళ్ళని వద్దు అనుకోలేదే. ఎంత విశాల హృదయంతో అందరినీ తన కిందకి చేరేంత పాదాన్ని పెంచేసావు. ఏదో నీ పాదం కిందకు వచ్చినవి రక్షించడం కాదు, వాటన్నిటినీ కవర్ చేసేంత పాదం చేసావు నీ పాదాన్ని. మరి ఏమయ్యా అవన్ ఇవత్తై రక్షిక్క వడియిట్టాన్
అచ్చేలిలే ఇవనం అనన్యార్హనాయ్. ఏ వాళ్ళందరిలో నేను లేనా? అంత పెద్ద పాదం చేసి లోకాలన్నీ కొలిచి రక్షించాలనుకున్న వారిలో నాకు యోగం లేదా ఏంటి చెప్పు? నేను ఒక్కడిని నీకు బరువైపోయానా ఇక్కడ? ఎందా ఎంగిరారుదా మోదర నీ ఎంగైకు పెళ్ళయ్యా ఇవందు పిరక్క వేణం ఎన్న శిలర్ ఇరక్క. నిన్నిద్దరు ప్రార్థించారయ్యా, నా కడుపున పుట్టు అన్నది దేవకీదేవి, నీ చేష్టలు చూపించు అంది యశోదాదేవి. అలాగే ఇద్దరు పిలిచేటప్పటికి అవరిగడెక్కో కట్టవున్న అడెక్కవ మాంబడి ఉన్న ఇవిదే యమాక్కినవంద్రో. వాళ్ళిద్దరికి వాళ్ళ మాట విన్నావు కదా. పాపం అడగడం ఎలా అడగాలో తెలియని పిచ్చి తల్లి తర్వాత గొల్లు మంది. పుట్టు అంటే పుడతాడు ఉంటాడు అనుకున్నాను, ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు అని దేవకీదేవి గొల్లు మంది. చేష్టలు ఎంత బాగా అడిగిందో మొదటి ఏడుపు కూడా ఆవిడికే వినిపించాడు. ఆవిడికి వాళ్ళిద్దరిని చూసి నేను ఒకటి తెలుసుకున్నాను. అయ్యో ఓన్ వైరు వాజాలమ అలండ్రో ఇప్పటి కడువు కట్టుండి ఉండదు. నీకు వాళ్ళ మాట తీర్చిన తృప్తి సరిపోలేదు, వాళ్ళ చేత కట్టబడ్డావు కొట్టబడ్డావు. అక్కడేమో అంత బాగా చూపిస్తావా? ఎండ్రెండ్రు నా దగ్గరికి వచ్చేటప్పటికి లోపల నిండా ఉన్నావు, కళ్ళ ముందుకు రావా? ఏమిటయ్యా ఇంత భేదం చూపిస్తావు? ఎత్తై ఒరు కాల్ సొల్లి పెన్బువరన్నై చల్లమవరండ్రే. ఇవాళ నువ్వు కనపడు, ఆ రేపు నువ్వు వద్దు, ఇలా నేనేనా మాట మారుస్తున్నానా? ఎప్పుడు నిన్నే కదా తలుచుకుంటున్నాను. మరి అలా పిలుస్తుంటే రావడానికి నీకేంటి? కూవి కూవి పిలిచి రేపొద్దున్న దాకా పిలుచుకోవాలి. ఈ పిలుపును ఎందువల్లండి? ఈ విలాదతి వినైగ ఎత్తనై సైదనంగొల్ తావి వైయం కొండయంద దామోదరాయంద్రల్లు కూవి కోవినెంజలి కన్పని సోరనింద్ర పావిని என்று சொல்லாய் பாவியேனு காண வந்தே. దేవేశం కోలనాదన్న తైత మనసం పద్మనాభం రమేశంలో కార్యం కృష్ణ యుగ్మేన చ నిగమశిరో యోగి భట్టార కౌచ గోవిందం పూరణాదేన చ సహ పురుకేశేందు సింధుం యతీంద్రం మాలాదురుద్యామునార్యో మమ హృదయ రామ పద్మాక్షనాదాం తిరువరుమాల్ సేన మొదలి நாசடகோபன்னாத மனசேரியப்பண்டார் மணக்காலம் சென்றாமாளவந்தார் குருமாலாதரர் புரிதை பிரார்த்தம்மாம் பிராசர் கோவிந்தர் கூரே சர்வட்டர் வேதாந்தமணி இருகண்டற்பமுடை நம்பிள்ளை இவர் ஈடழுத்தே எந்த மாதவர் பற்பனாவர் இவரருளாளர் திருவடியொன்றே தேவப்பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன்னென்னுள் சேரங்கனவே நமஸ்த தேவராஜர் చతుర్గ్రామ నివాసనే రామానుజార్యుదాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దీవత్యాది గుణార్ణవం నితేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మనం వాడి తిరువాయ్ మజిప్పరుళయ మాధవ வாழ்வாழும் మనవాళమా మనవన్ వాజీవన్ మాదై తిరువాయ్ మజిప్పరుళయ మానతో పేరుంబడి ఉరైకొన్ సేర్ శ్రీరంగ సింహగిరి దేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమం వేదం ఆశ్రిత భాగదేయం గోపాలదేశమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటాద్యత్తనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లమాంగదే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్ట సేవది శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.